బాలయ్య హిందూపూర్లో హ్యాట్రిక్ కొడతారా? ఈసారి బాలయ్యకు మంత్రి పదవి ఖాయమేనా? హిందూపూర్ వైసీపీలో వర్గపోరే బాలయ్యకు వరంగా మారిందా? వాచ్ దిస్ R24 స్పెషల్. నందమూరి అందగాడు బాలకృష్ణ సినీ రంగంలో లెజెండ్గా రాణిస్తున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ లెగసీని పుణికి పుచ్చుకొని సినీ రంగాన సూపర్ స్టార్గా నిలిచారు. ఇక రాజకీయ రంగంలో సైతం బాలయ్య ఓటమి లేకుండా ముందుకు సాగుతున్నారు. ఆయన 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన తండ్రి ఎన్టీఆర్ 3 సార్లు, అన్న హరికృష్ణ ఒకసారి గెలిచిన హిందూపూర్ సీటు నుంచి బాలయ్య పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక 2019లో జగన్ వేవ్ బలంగా వీచిన టైంలో సైతం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి టీడీపీ గెలిచిన 2 సీట్లలో బాలయ్యది ఒకటి కావడం విశేషం. ఈసారి ఎన్నికలతో హ్యాట్రిక్ విజేతగా నిలవాలని బాలయ్య బరిలోకి దిగారు. పోలింగ్ పూర్తయింది. హిందూపురంలో బాలకృష్ణ పరిస్థితి ఏంటి అన్నది చూస్తే గ్రౌండ్ లెవెల్లో వస్తున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ మరోసారి విజయ ఢంకా మోగిస్తారని అంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లలో హిందూపురం పేరు మొదటి వరుసలో ఉందనే టాక్ నడుస్తోంది. ఈసారి ఆయన మెజారిటీ కూడా పెరగొచ్చని అంటున్నారు. 2019లో 16,000 పైచిలుకు మెజారిటీ సాధించిన బాలయ్య ఈసారి దాన్ని మరింతగా పెంచుకుంటారని అంటున్నారు. వైసీపీలో వర్గపోరే బాలయ్య విజయానికి శ్రీరామ రక్షగా ఉందనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఈసారి ఇండిపెండెంట్గా స్వామీజీ పరిపూర్ణానంద పోటీ చేశారు. ఆయన ప్రభావం ఎంత ఉన్నది తెలియదు కానీ బాలయ్య విజయం మాత్రం పక్కా అంటున్నారు. హిందూపురం టీడీపీకి బలమైన సీటు. టీడీపీ పుట్టాక ఇప్పటిదాకా అక్కడ వేరే పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. 1983 నుంచి చూస్తే ఇది 10వసారి జరుగుతున్న ఎన్నిక. ఇందులో 3 సార్లు ఎన్టీఆర్ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే 2 సార్లు బాలయ్య, 1 సారి హరికృష్ణ గెలిచారు. అయితే హిందూపురంలో పరిస్థితులన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా ఉండడమే బాలయ్య విజయానికి అవకాశాలు పెంచుతున్నాయని అంటున్నారు. ఇదే నిజమైతే బాలయ్య ఈసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవడం ఖాయమన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.